దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ధనుసు రాశి వారికి మార్చ్ 2024 ఇయర్లో మార్చ్ మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు అందించడం జరుగుతుంది. దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు. మీకు ఏ వివరాలు కావాలన్నా ఈ సమస్య ఇప్పుడు మీరు ఒక్కోసారి ఒక్కోసారి మన చేతిలో ఉండవు సమస్యలు, థర్డ్ పార్టీ బియాండ్ మన కంట్రోల్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో జాతకరీత్యా లోపం ఉంటేనే జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది మేమేదో స్వార్థం కోసం చెప్తున్న విషయం కాదు. మీరు ఒక సమస్య వచ్చింది, మీరు ఒక ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేసిన తర్వాత కూడా సమస్య తగ్గలేదు అంటే జాతకరీత్యా లోపం ఉంటే జరుగుతుంది అన్న అంశాన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు జబ్బులు ఎట్లా వచ్చాయో ఇప్పుడు జబ్బు వచ్చిందనుకోండి, మందులు వేసుకుంటేనే కదా తగ్గుతుంది. మందులు వేసుకోకపోతే ఇంకా డిటీరియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి. అది కూడా అస్ట్రాలజికల్ అడ్వైస్తో పాటు. అదే మనం అట్లా రెక్టిఫై చేసుకోలేమనుకోండి, చిల్లికి గాలివాన అన్నట్టు పెద్దగా అయిపోతాయి సమస్యలు. సో ఇలాగ చాలా సందర్భాల్లో చూసాం. చాలామంది అప్పుడు నమ్మరు, లాస్ట్ మూమెంట్లో వాళ్ళకు ఇంతవరకు వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ఏం చేద్దామని అప్పుడు ఏం చెప్తే అప్పుడు నమ్మకానికి వస్తారు. నేను చాలామందికి అది చెప్తాను, చూడండి, సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనము రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయాలండి. మనము దాన్ని చాలా గ్రో అయిన తర్వాత చేసుకోవడం, సమస్య కానీ హెల్త్ కానీ చాలా వరకు పెరిగిన తర్వాత చేసుకోవడం కష్టం అవుతుంది. సో అని చెప్తూ ఉంటాం. చాలా వరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్లో ఎట్లాగో చాలా వరెస్ట్ అయ్యి వస్తారో, జాతకంలో కూడా చాలా కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు, కానీ ఒక్క రెమెడీ కూడా చేయలేరు కొందరు. సో అది వాళ్ళు చెయ్యాలంటే ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ఒక ఆశాజనకమైన దృక్పథం ఉండాలి. నాకు ఇది నేను శాస్త్రాలను కూడా నమ్మాలి, దేవుని నమ్మాలి, అప్పుడే మనకి ఇలాంటివన్నీ ఆ పరిస్థితులు అనుకూలమవుతాయి. లేకపోతే దేవుని నమ్మకపోయినా, శాస్త్రాలు నమ్మకపోతే దీని మీద మీకు థాటే రాదు. థాట్ రానప్పుడు మీకు ఏమి రెమెడీస్ తీసుకుంటారు, మీరు తీసుకోలేరు. సో ఆ విధంగా జ్యోతిశాస్త్రం అనేది దేవుడిచ్చిన మనకు గొప్ప వరం. సో ఇక్కడ ధనుసు రాశి వారికి ఎఫెక్ట్స్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళకు యోగాలు ఏంటంటే గురుగ్రహము, రవిగ్రహం, కుజగ్రహం వల్ల యోగాలు ఉన్నాయి. దీని ప్రతిఫలం ఏంటంటే సంతానం విషయంలో పిల్లలు చాలా వరకు సెటిల్ అవుతారు, చదువుకునే వాళ్ళు బాగా ఉత్తీర్ణులు అవుతారు. అండ్ ఎలాంటి అఫైర్స్ గురి కాకుండా చాలా వరకు పిల్లల వల్ల మీరు ఒక సంతోషకరంగా ఉండే అవకాశం వస్తుంది. చాలామంది అవుట్ ఆఫ్ 10 7-8 మంది పిల్లల వల్లే చాలా ఇబ్బందులు పడుతున్నారు, పిల్లల వల్లే చాలా వరకు ఇది. సో ఇక్కడ మీకు మాత్రం ధనుసు రాశి ఎవరైతే ఉన్నారో వారికి పిల్లల వల్ల వాళ్ళకు కొంచెం ఆనందకరంగానే ఉంటుంది. ఒకటి అంతవరకు చాలా గొప్ప విషయం. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు బాగుంటుంది. 1-6 కేసుల్లో అంటే ప్రతిసారి ఇట్లా బాగుంటుందంటే మీరు బ్లైండ్గా చేయాల్సింది ఏమీ లేదు. ప్రతిరోజు న్యూ డే, ప్రతి కేసు కొత్త కేసే. కాబట్టి ప్రతి జాగ్రత్త తీసుకుంటూనే రియల్ ఎస్టేట్, ఎందుకంటే చాలా వరకు ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ జాగ్రత్త తీసుకోండి. ఓవరాల్గా పాజిటివ్గానే ఉంది జాతకపరంగా. సో కాబట్టి మీరు ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్తే సరిపోతుంది. ఇక వాహనం అండ్ ఇల్లు కొనే విషయంలో, ఫ్లాట్ కొనే విషయంలో, ల్యాండ్ కొనే విషయంలో వాళ్ళకు ఈ రాశి వారికి కూడా చాలా వరకు బాగుంది. ఈవెన్ వెహికల్ కొనాలన్నా మంచి అనుకూలమైన సమయమే చెప్పాలి. తర్వాత వైద్య రంగంలో అనుకూలమైన సమయం, డాక్టర్స్కు, నర్సెస్కు, వీళ్ళందరికీ కూడా వాళ్ళకు ప్రమోషన్స్ రావడము, వాళ్ళు గుర్తింపు పొందడము, ఇలాంటివన్నీ ఒక పేరు రావడము. పేరు రావడం అనేది కూడా ఈక్వలెంట్ మీరు మనీ సంపాదించినట్టే. ఒక్కసారి పేరు వచ్చిందనుకోండి, ఇక జీవితకాలం ఆ పేరే మిమ్మల్ని మనీ సంపాదించి పెడుతుంది. సో ఆ విధంగా వైద్య రంగంలో ఉన్న వాళ్ళకు, ఫార్మసీ రంగంలో ఉన్న వాళ్ళకు, నర్సింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఒక గుర్తింపు వస్తుంది. ఇకపోతే దైవభక్తి, దైవారాధన అండ్ ఉపాసన వల్ల దైవారాధన పట్ల ఆకర్షితులు అవుతారు. సత్సాంగత్యం వల్ల ఆకర్షితులు అవుతారు. మంచి గురువులు కూడా అవకాశం ఉంది. కాబట్టి మంచి శుభయోగం అనే చెప్పాలి వీళ్ళకి. తర్వాత ఇక స్వల్ప దోషం, దానివల్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వృత్తి ఉద్యోగంలో ఎలాంటి వ్యక్తుల చేత నమ్మకూడదు. మీ ప్రొఫెషన్లో కానీ ఉద్యోగంలో కానీ చాలా వరకు ఇప్పుడు పర్సనల్గా ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. సో ఈ జాగ్రత్తలు తీసుకోండి. గ్యారంటీస్ అస్సలు ఉండకూడదు. సో కొత్త వ్యక్తుల చేత పరిచయాలు కూడా అవసరం లేదు. ఇక భాగస్వామితో విభేదాలకు దూరంగా ఉండండి. పార్ట్నర్షిప్ రంగంలో ఉన్న వాళ్ళకు ఆటోమేటిక్గా
విభేదాలు ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీలైనంత దూరంగా ఉంటే మీరు సమస్యను మీరు పరిష్కరించిన వాళ్ళు అవుతారు. వృత్తి ఉద్యోగాలు అసంతృప్తిగా ఉంటాయి. అది మామూలుగా ఈ ప్రొఫెషన్ చేసే వాళ్ళకు కొంత అసంతృప్తి జరిగే అవకాశం ఉంది. సో ఇలా స్వల్ప దోషం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది, అండ్ ఈక్వల్గా గుడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ చిన్న స్వల్ప దోషాన్ని మనం బయటపడాలి అంటే మనం జాతకరీత్యా చేయాల్సిన రెమెడీ చేయాల్సిందే. ఇక్కడ జాతకరీత్యా ఏముంది, కనక పుష్యరాగము, గణపతి పగడము మెళ్ళో లాకెట్గా పెట్టుకుంటే మనకు ఆ క్యాపబిలిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలుస్తుంది కూడా. మీకు సూటబుల్ రత్నం పెట్టుకోగానే ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా ఒక కాన్ఫిడెన్స్ పెరగడము, అది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిన విషయమే. సో అది రాంగ్ స్టోన్ అయితే మీకు ఎలాంటిది ఉంటుంది, ఇంకా నెగిటివ్ సెన్స్ కూడా కనపడుతుంటుంది. సో ఈ విధంగా రత్నదాన ప్రభావం అనేది అట్లా ఆ విధంగా కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అనుకూలమైన తేదీలు మాత్రం 1, 2, 6, 7, 13, 14, 16, 19 మోస్ట్ సూటబుల్ డేట్స్. పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం కనక పుష్యరాగము, గణపతి పగడం. అనుకూలమైన తేదీలు మాత్రం ఇవి. అండ్ ఈ విధంగా ఇదే కాకుండా ఇంకేదైనా సమస్య ఉన్నా రత్నాల పరంగా కానీ జాతక పరంగా కానీ మీరు దివ్యాడమిట్ సంప్రదించండి. అస్ట్రాలజర్స్ లైన్లో ఉంటారు. సో మీకు ఎక్కడ ఉన్నా, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా కానీ ఫోన్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీకు సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఉంగరాలు కావాలన్నా, రత్నాలు కావాలన్నా, పెండెంట్స్ కావాలన్నా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్సూర్ చేసి కూడా మరీ పంపిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సర్టిఫికెట్తోని ప్రతి ఒక్కటి ఇప్పుడు దివ్యా డైమండ్స్ అనేది సర్టిఫికేట్ విధానాన్ని దివ్యా డైమండ్స్ ఇంట్రొడ్యూస్ చేసినాం. కాబట్టి సర్టిఫికేషన్ విధానంలో దివ్యా డైమండ్స్ అంత అక్యురేట్గా థరోగా ఉంటుంది. జాతి రత్నాలే ఉంటాయి, సర్టిఫైడ్ రత్నాలే ఉంటాయి, ఎఫెక్టివ్ రత్నాలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జనరల్ పబ్లిక్, జనరల్ రత్నాలు డీల్ చేసే వారికి మేము ఒక జెన్యూన్ రత్నంతో పాటు ప్రభావితమైన రత్నాలే దివ్యా డైమండ్స్లో ఉంటాయి. ఎందుకు ఈ ప్రభావితమైన మాట చెప్తున్నానంటే ఎఫెక్టివ్నెస్ ఈ సైంటిఫిక్గా ఏ పారామీటర్స్ మీద ఉంది అన్నది అంశం మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ విధంగానే రత్నాలది దివ్యా డైమండ్స్లో అసార్ట్మెంట్ చేస్తాం. ఎందుకంటే ఎన్నో దోషపూరితమైనవి ఉంటాయి. సో అందులో దోషం ఏంటి, దోషం కాంది ఏంటి అన్నది జాతకరీత్యా మనకు తెలిసిపోతుంది. ఈ సబ్జెక్ట్ రత్నశాస్త్రం చదివిన వాళ్ళకు చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో ఈ విధంగా దివ్యా డైమండ్స్ అనేది జాతి రత్నాలని అసార్ట్ చేయడం జరుగుతుంది. ఈక్వల్గా అలాంటి రత్నాలు ఎందుకు ఇవంతా చేస్తున్నామంటే ఈ మాట కూడా చెప్తున్నానంటే దివ్యా డైమండ్స్ కన్సర్న్ కూడా ఒకటే. దివ్యా డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ రావాలని ఏం చెప్తున్నాము, మా కోసమే కాదు, మా కోసం. ఎందుకంటే వాళ్ళకి ఎఫెక్ట్ వస్తే మళ్ళీ వస్తారు. అందుకోసమే దివ్యా డైమండ్స్లో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత ఇంటర్ కనెక్టెడ్ ఉంది. సో ఆ విధంగా ఇప్పుడు దివ్యా డైమండ్స్లో మీకు అన్ని విధాల రత్నాలే కాకుండా ఏ సమస్య అయినా ఏ పరిష్కారమైనా చాలా డీటెయిల్గా రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్యా డైమండ్స్ అండి. 3 బ్రాంచ్లు హైదరాబాద్లో ఉన్నాయి, బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్. నో హాలిడే. సో మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో ట్రై టు కమ్ టు మాదాపూర్ అండి. నంబర్ సేవ్ చేసుకోండి. ఇంకే సమస్య ఉన్నా మీరు తప్పకుండా దివ్యా డైమండ్స్కి కాల్ చేయొచ్చండి.